దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడలారా, మనమందరము కూడా భక్తిలోను ప్రార్థనలోను భయభక్తులతో కూడినటువంటి సహవాసము చేస్తూ ప్రభువుని ఎదుర్కొనుటకు, ప్రభు రాజ్యములో మనము పాలిభాగస్థులవుటకు ప్రయత్నము చేస్తూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ రావాలని ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మన అనుదిన దైవభక్తి సాధనలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తూ ఈ అలౌక సంబంధమైనటువంటి ఆలోచనలన్నిటిని దూరపరచి ఇదిగో మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి ప్రియ దేవుని బిడలారా, నేటి వాక్య ధ్యాన అంశము నిమిత్తమై నేటి దినముకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రంథము మొదటి సమూయేలు 17వ అధ్యాయము. మనం ఒకసారి చూచినట్లయితే 17వ అధ్యాయములో 47వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుటన కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చియున్నందున వాడు నేలన బోర్ల పడెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశము అందరికీ కూడా తెలిసినటువంటి సన్నివేశమే. రాజైనటువంటి దావీదు గారు బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడు దావీదు గారి మీద ఉంచినటువంటి అభిషేకము నిమిత్తమై ఆయన ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుని ఎలా ఎదుర్కొన్నాడో, తన ఏర్పరచబడినటువంటి జనాంగము, దేవుని పేరట ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజల మీద ఫిలిస్తీయుడు చేస్తున్నటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో అవి సౌలు చెవిన పడగానే సౌలు కూడా యుద్ధ మార్బలంతో వాడిని ఎదుర్కొనడానికి ప్రయత్నించను కూడా వాడు ఉన్నటువంటి ఎత్తును బట్టి, వాడున్నటువంటి బలాన్ని బట్టి వాడిని ఎదుర్కొనడానికి సౌలు దగ్గర ఉన్నటువంటి యుద్ధ మార్బలం కానీ మనుషులు కానీ సరిపోరన్నటువంటి విషయాన్ని సౌలు గ్రహించాడు. మరి ఇటువంటి స్థితిలో ఆల్రెడీ దేవునితో సహవాసం కలిగినటువంటి దావీదు గారు ఆ సీన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ పరిస్థితిని గమనించి సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి ఒక గొలియాతు దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగాన్ని ఘోరమైనటువంటి మాటలాడుతూ దుర్భాషలాడుతూ, ఇదిగో కాకులకి గద్దలకి మిమ్మల్ని వేస్తానని, ఇదిగో మీలో బలవంతుడు ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేయడానికి రమ్మని దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగాంతో మాట్లాడుతుంటున్నప్పుడు దేవుని చేత అభిషేకింపబడి ఇదిగో దేవుని ఆత్మని లోపల కలిగినటువంటి దావీదు గారు రోషము తెచ్చుకొని, ఇదిగో యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైనను కాదు, కానీ యెహోవా కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందురు. మన చేతిలో ఉన్నటువంటి కత్తుల వల్లనైనను, మన చేతిలో ఉన్నటువంటి యుద్ధ ఆయుధముల వల్లనైనను మనకు రక్షణ కలగదు. కానీ దేవుని పేరట ఏర్పరచబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయం కానివ్వండి, వారి మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యం కానివ్వండి, వాటన్నిటి నుండి మనం తప్పింపబడాలంటే యెహోవా నామమే మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుంది. గిద్యోను గారు కూడా యుద్ధము చేసి మిద్యానీయుల మీద గెలవలేదు. యుద్ధము చేసి ఆయన ఆ మిడతల దండు వలె ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన యుద్ధం చేసి గెలవలేదు. కేవలము యెహోవా ధ్వజము గిద్యోను ధ్వజము, యెహోవా జయము గిద్యోను జయము అన్ని వాళ్ళు స్లోగన్స్ పాడడం వల్ల, నినాదాలు తీయడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల
సైన్యము నలుమూలల నుండి మిద్యానీయులను చుట్టివేశారన్నటువంటి భయభ్రాంత స్థితికి వాళ్ళు గురై వారిని వారు పొడుచుకొని చనిపోయేటువంటి స్థితికి దేవుడు వాళ్ళని దిగజార్చాడు. ఈ దేవుని జనాంగమా, ఈ దినాన నీ జీవితంలో నీకున్నటువంటి శత్రు మార్బలం ఏదైతే ఉందో, మనుష్యులు మంచివారుగా నటిస్తూ కపటోపాయముల చేత మన హృదయాన్ని కలవరపరచాలని ప్రారంభం చేస్తుంటున్నప్పుడు, అవి నీ చెవిన పడినప్పుడు, నీ సొంత వారే నీ హృదయాన్ని కలిచివేసేలాగా నీ ముందొక మాట నీ వెనకాల ఒక మాట మాట్లాడుతుంటున్నప్పుడు ధైర్యము తెచ్చుకో. నీవు జయించవలసింది మనిషిని కాదు, కానీ ఆ మనిషిని అలాగూ నీ మీదకు ప్రేరేపించి నీ హృదయాన్ని కృంగదీస్తున్నటువంటి దురాత్మని ఈ దినాన నువ్వు ఎదుర్కోగలిగితే, వాడిని గొలియాతు వలె నీవు హతమార్చగలిగితే, దేవుని నామం పేరట నీ జీవితంలో నీ కుటుంబంలో వినబడుతున్నటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో, నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో, అభిషేకింపబడినటువంటి నీ బిడ్డల మీద, అభిషేకింపబడినటువంటి నీ భర్త మీద, అభిషేకము నివసించవలసినటువంటి నీ కుటుంబంలో ఈ దినాన కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, అవమానం ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, నలుమూలల ఎక్కడైతే గొలియాతు స్వరము వినబడుతుందో, దేవుని స్వరము నీకు వినబడనీయకుండా చేస్తూ, నిన్ను దేవునిలో ఎదగనీయకుండా చేస్తూ, నిన్ను నలిపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మనిషిని కాదు నువ్వు ఎదిరించాల్సిందే. ఆ మనిషిని ఆరాగు మార్చినటువంటి దురాత్మను కనుక నీవు ఈ దినాన ఎదిరించగలిగితే, వాడిని కట్టడి చేయగలిగితే, నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ చేతిలో ఉన్నటువంటి కట్టె వలన కాదు కానీ ఈటె వలన కాదు కానీ యెహోవా నామము వలననే నీకు విజయం కలగబోతుంది. దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టము నష్టం వస్తుందని జీవితాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ జీవితాన్ని అంత కష్టంగా మార్చి ఇదిగో వాటిల్లో నిన్ను నలిగిపోయేలా చేస్తున్న దురాత్మను ఎదురించి దినాన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడబోతున్నావు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిస్తున్నారో, మీరు ఆశీర్వదింపబడుదురుగాక, దీవింపబడుదురుగాక. నేను మీ దగ్గర కానుకలు అడగట్లేదు, లేదా నాకేదో ఇవ్వమని అడగట్లేదు. నేను అడిగేది ఒకటే, దేవునికి లోబడండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. బలహీనకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు నీకు అక్కడికి రారు. నీకు ఆపద కలిగినప్పుడు నీ నుండి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నీ దగ్గరికి వచ్చి ఇదిగో మేమున్నామని సెలవిచ్చేటువంటి వారు తక్కువగా ఉన్నను. ఆ తక్కువలో కూడా వారి ప్రాణభయం నిమిత్తమై మనకెందుకు వచ్చిందే ఈ పరిస్థితుల్లో మనం ఇరుక్కోవడం అవసరమా అనేటువంటి దాని నిమిత్తమయ్యే ఆలోచిస్తారు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ దినాన నీ పక్షా నుండి నీకు విజయాన్ని కలిగిస్తాను అని ఆయన వాగ్దానం చేసినప్పుడు నమ్మలేని స్థితిలో ఉన్నావు చూడు. ఇది దౌర్భాగ్యమైనటువంటి జీవితం. అయితే మనుషుల్ని మనం నమ్మినంత గుడ్డిగా దేవుని మీద ఆధారపడలేని స్థితిలో ఉన్నాము కనుకే దురాత్మ మన కుటుంబాల్లో తాండవం ఆడుతుంది. గొలియాతు స్వరము వినిపిస్తుంది. అభిషేకింపబడినటువంటి బిడల మీద దురాత్మ చీకటి అంధకార సమూహాలు పనిచేస్తూ ఆ బిడల్ని పాపంలోకి లాగుతుంటున్నప్పుడు, పాప ఆలోచనలో యవ్వన బిడలు ఇదిగో వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నప్పుడు ఒక ఘోరకరమైనటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో క్రైస్తవ సమాజం ఎట్టిపోతుంది. బాధ కలిగించేటువంటి సందర్భాలు, హృదయాన్ని కలిచివేసేటువంటి సందర్భాలు. వాక్యం ఎంతగా ప్రకటింపబడుతుందో పాపము కూడా అంత ఫాస్ట్గానే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ, ఈ దినాన నీవు దాన్ని వేర్లతో పాటు అరికట్టకపోతే నీ కుటుంబంలో అది నిన్ను, నీ బిడ్డల్ని, నీ భర్తని లేదా నీ జీవితాన్ని ఎంత దూరం తీసుకుని వెళ్తుందో నాకైతే తెలీదు. జాగ్రత్త. ప్రభు నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నిద్రని మాను. దేవుని సన్నిధిలో గడుపు. ఈ జీవితము ఇదిగో రాబో రోజుల్లో కష్టమైన పరిస్థితులు ఇంకనూ మనం దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి పడిపోకుండా మనల్ని నిలబెట్టగలిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడగలిగితే మన జీవితంలో మనకు రావాల్సినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రియ దేవుని జనాంగమా, నీవు దేనివల్ల ఈ దినాన పోరాటం చేయాలని, ఏది నాతో ఉంది, ఇది ఉంటే నేను జయించగలుగుతాను అనుకుంటున్నావు, అవేవి నీకు అక్కడికి రావు దేవుని నామం తప్పనిస్తే. మరి ఈ దినాన నీ ప్రార్థనలో దేవుని నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఘన విజయాలని దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో వినబడుతున్నటువంటి ప్రతి శత్రువు మాటని ఆయన లయము చేసి ఆయన నియమించినటువంటి వాగ్దానాల్ని నీ జీవితంలో నెరవేర్చి నిన్ను ఉన్నత స్థితిలో నిలిపి
నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. బిడ్డల మీద శుభములు దీవెనలు ప్రకటిస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ ఒకవేళ బిడ్డలు ఈ దినాన్ని జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే ఆశీర్వదింపబడి దీవింపబడు స్థితిలోకి బిడ్డల్ని తీసుకురమని ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. ప్రయాణ మార్గంలో వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. వారు ఏ పని నిమిత్తమై ప్రయాణమై వెళ్తున్నానో ఆ పనులలో సఫలీకృతను, ఆ బిడ్డలకి రావాల్సినటువంటి ప్రభావైన ఆశీర్వాదాలను అనుగ్రహించి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకి అది దీర్ఘకాలపు అనారోగ్య పరిస్థితి అయినను, అయాన స్వల్పకాల అనారోగ్య పరిస్థితి అయినను, ఏ రకమైనటువంటి స్థితి అయినను శరీరం నుండి బయటకు వచ్చునుగాక. ఆయా రోగాల్లాగా నటిస్తూ శరీరంలో ఉండి ఆయా శరీరాన్ని ఇది కుళ్ళిపోయేలా చేస్తున్న దురాత్మ, చీకటి, లూసిఫర్ అంధకార సమూహాలను యేసు నామములో బంధిస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించండి. అయానైనా నీ గాయపడిన హస్తము చేతి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎక్కడైతే ప్రభానైనా అపాయకరమైనటువంటి పరిస్థితులు ప్రభానైనా ఇదిగో పొంచి ఉన్నాయో ప్రభానైనా వాటిని గుర్తెరగగలిగేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ వివేచింపగలిగినటువంటి ఆత్మని ప్రతి బిడలు పొందుకొని ఈ లోకములు నీ కోసం జ్యోతుల వలె వెలుగులాగా సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యా, ఏ బిడల మీద అఘాయిత్యాలను, దాడులను జరగకుండా ప్రతి బిడల కుటుంబానికి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వ్యాపారాల్లో నష్టపోయినటువంటి బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. అప్పుల బాధల్లో ఉన్న బిడలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, ఆ అప్పుల నుండి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. పెళ్లిళ్ళై గర్భఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్న వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలై విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల హృదయాల్ని మార్చి తిరిగి వారి కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసి ఉన్నారో బిడ్డలకి అత్యధికమైనటువంటి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాస్తున్నారో ఒకవేళ రాస్తున్నట్లయితే నీ సహాయాన్ని అనుగ్రహించండి. రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఊహించనిటువంటి ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. జీవితంలో సెటిల్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ప్రభువును ఉన్నత స్థితిలో నివసింపగలిగేటువంటి ప్రభువున సామర్థ్యతను, స్థాయిని అనుగ్రహించి బిడ్డల జీవితాలని నీవే ప్రభువున స్థిరపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. విదేశీయానం కోసం, చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేసి వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలకి నిశ్చితమైతే ఆ ప్రాంతాల్లో ఆ బిడ్డలను నివసించగలిగేటువంటి సౌభాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డలకు కూడా నీ సహాయాన్ని అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలందరికీ నీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదని దీవెలతో నింపి నడిపించండి. కావాల్సిన ప్రతి సౌభాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుండగా ఇదని దీవెలతో మమ్మల్ని నింపి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రీస్తు పరిచర్ను అనుసరిస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. శుభములు, దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానయ్యున్న మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.